ప్రపంచవ్యాప్తంగా వందల దేశాలలో లక్షల కొద్ది సభ్యులతో ఎక్కడో ఒకచోట ప్రతిరోజు సేవా కార్యక్రమాలు చేసే అతిపెద్ద సేవా సంస్థ లయన్స్ క్లబ్ సంస్థ అని రాజంపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు తరిగోపల లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం రాజంపేట పట్టణం మన్నూరు హై స్కూలులో లయన్స్ క్లబ్ తరపున 10వ తరగతి విద్యార్థులకు లయన్స్ క్లబ్ సంస్థ ప్రతినిధులతో కలిసి అట్టలు, పెన్నులు, పెన్సిల్ అందజేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రానున్న 10వ తరగతి పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని వారు కోరారు. లిబర్టీ, ఇంటెలిజెన్స్, అవర్ నేషన్ సేఫ్టీ అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా వందల దేశాలలో వేల కొలది క్లబ్లతో లక్షల కొలది సభ్యులతో ఎక్కడో ఒక చోట ప్రతి క్షణము సేవా కార్యక్రమం చేసేది అతి పెద్ద సేవా సంస్థ లయన్స్ సంస్థ. ఆ సంస్థ ద్వారా ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయడం అనేది నానుడిగా కంటిన్యూగా జరుగుతుంది. ఎప్పుడో 1977 ప్రాంతంలో డాక్టర్ సుధాకర్ ఇక్కడ చార్టర్ మెంబర్ ఉన్నారు, వారి నేతృత్వంలో ఏర్పడిన ఈ క్లబ్ ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు, అంటే ఇప్పుడైతే తక్కువ కానీ గతంలో కంటి ఆపరేషన్ చేయించే వాళ్ళు ఎవరు లేరు. అన్ని చోట్ల రాజంపేటలో ఎన్నో మార్లు చేశారు, చిప్పేలు చేశారు, ఒట్టిపెట్ట చేశారు, నెందలూరులో చేశారు, కంటి ఆపరేషన్లో పేద ప్రజలు చేశాడు. తర్వాత అన్ని ఆరోగ్య శిబిరాలు, బహుళ వ్యాధుల ఉచిత చికిత్సా శిబిరం అని చెప్పి ప్రతి డాక్టర్ను ఇప్పుడైతే అవైలబిలిటీలో ఉన్నారు, కానీ అప్పుడు ప్రతి డాక్టర్ను తిరుపతి నుంచో కడప నుంచో పిలుచుకొని వచ్చి సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా చాలా మంచి పొజిషన్లో సహకారం అందించడంలో లయన్స్ క్లబ్ ముందుంది. ఇప్పుడంటే అందరికీ ఆర్థిక పరిస్థితులు పెరిగినాయి, ప్రైవేట్ ఆర్గనైజేషన్లు పెరిగి కొంత తగ్గిందేమో, కానీ గతంలో అయితే లయన్స్ క్లబ్ అంటేనే సేవ అనే ఒక దృక్పథం, ఊహిస్తారు మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో చేసుకుంటా వెళ్ళేవాళ్ళు. ఈ రోజు ఈ కార్యక్రమం అంటే విద్యార్థులతో ఒక చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేయాలా అనే ఒక లక్ష్యంతో అడిగిన వెంటనే లయన్స్ క్లబ్ సేవా తత్పరుడైనటువంటి వి లక్ష్మణ్ దంపతులు అక్క అనేవాళ్ళు, ఆయన మాకు ఆదర్శం వీరి బ్యాచ్ తో పాటు. సో వారి నేతృత్వంలో ఆ రోజు లయన్స్ క్లబ్ ఇక్కడ గొప్పగా పరిణమిల్లింది. ఆ తర్వాత మా వెంకట సుబ్బయ్య ఫర్నిచర్ వెంకట సుబ్బయ్య అంటే సుబ్బయ్య, మీరు కూడా అంతేనా నాకేం చెప్తే చేస్తానని ఆయన సహకారం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదే విధంగా అత్తిగారి కృష్ణ మామూలుగా జనసేన నాయకుడు, ఆయన కూడా నువ్వేం చెప్తే చేస్తాం లక్ష్మణ అంటే నిన్నే మా మేధావైన నాసరుద్దీన్ అంటే మేము వేర్పలని పిలుస్తాం, ఆయన పెద్ద మెడికల్ క్యాంప్ కూడా చేశారు వేరే ప్రదేశంలో. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం చేసే ఈ సందర్భంగా ఈ రోజు 10th క్లాస్ అంటే పిల్లలకు ఉపయోగపడే, మీరు కొనుక్కోలేరనే కాదు, మేము ఇంత పెద్ద 7 ఉండే వాళ్ళలో 90% మీ మాదిరి చదువుకొని గవర్నమెంట్ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళు. గవర్నమెంట్ పాఠశాల అంటేనే టీచర్లు మంచోళ్ళు ఉంటారని వాడు గుర్తు పెట్టుకోండి. మేము ప్రైవేట్ స్కూళ్ళలో చదవలేదే అనేది అనుకోవద్దు. ఎవరైతే ఇంటెలిజెన్స్ బాగా చెప్పేవాళ్ళు ఉంటారో, సబ్జెక్ట్ ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కే వచ్చి ఉంటారు. ఇది ఎక్కడైనా చెప్పేది సత్యమే. మీరు అక్కడ పోలేదనకుండా మీ స్టేజ్ నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా కానీ డాక్టర్ వీళ్ళందరూ ఇక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ ఒక గవర్నమెంట్ స్కూళ్ళలోనే నాతో సహా చదువుకొని వచ్చిన మేము. కాబట్టి మీరందరూ కూడా ఈ స్కూళ్ళల్లో ఇంత మంచి హెడ్ మాస్టర్ మిసెస్ ఆధ్వర్యంలో మంచి టీచర్ల నేతృత్వంలో బాగా చదువుకొని ఈ మన్నూరు పాఠశాలకు మంచి పేరు తేవాలని మనసావాచ కరుణ కోరుకుంటూ 1977లో రాజంపేటలో లయన్స్ క్లబ్ స్టార్ట్ చేసి, అంటే మామూలుగా
అప్పుడు 32 మందితో స్టార్ట్ చేస్తాం, 3 మిగులున్నాం. కాబట్టి అప్పటి నుంచి కూడా రాజంపేటలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ గురించి చెప్పారు. ఉన్నవాడు లేని వాడికి సహాయం చేయడం, మానవత్వ ధర్మంతో తన పుణ్యని పక్కన వాళ్ళకి పంచిపెట్టమని చెప్పనేటటువంటి ఒక ఉద్దేశంతో ప్రపంచం మొత్తం మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ పోతున్నాం. మీరందరూ ఇక్కడ అందరినీ చూసిన తర్వాత మా చిన్నతనం గుర్తొస్తా ఉంది. అటువంటి స్థాయిలో నుంచి రాజంపేటలో నేను ఒక డాక్టర్గా ఉంటున్నాను. మీ అందరికీ ఒక చిన్న కథ మాత్రం, కథ కాదు, ఒకే నిమిషం. ఒక కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ పిలిచాను. వాడు తొందరగా పరిగెత్తిపోతే వాళ్ళ భార్య వీడు పరిగెత్తిపోయినాడని ఇడ్లీలు తీసుకొని పోయి పెట్టడం పోయింది. వాడు ఒక ఇడ్లీ తింటానికి ఒక సెల్యూట్ కొడతా ఉన్నాడు. ఇప్పుడు ఏంటి అందరికి సెల్యూట్ కొడతామంటే వాడు మా పై ఆఫీసర్లు అని చెప్పాను. పై ఆఫీసర్, నేను పై ఆఫీసర్ అవుతానని చెప్పాను. అయితే నాకు సెల్యూట్ కొడతారంటే కొడతారు నీకు కూడా. నువ్వు 10వ తరగతి పాస్ అయినావు, నీకు ఎందుకు ఏమి కొడతావు అని చెప్పాను అన్నాడు భర్త. మళ్ళా ఆమె ఒక బిడ్డని కలిగిన తర్వాత ఇంటర్మీడియట్ రాసింది, ఫస్ట్ వచ్చింది, మళ్ళీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఆమె ఉత్సాహాన్ని చూసి సివిల్స్ పంపించారు. సివిల్స్ అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు అయ్యేటటువంటి ఆ స్థాయి అన్నమాట. ఆ సివిల్స్ పంపిస్తే ఒకసారి ఫెయిల్ అయింది. మళ్ళీ రెండోసారి నేను చేస్తానని చెప్తే వాళ్ళు బాగా సపోర్ట్ చేసినారు. రెండోసారి ఆమెకి 250 ర్యాంక్ వచ్చింది. అంటే ఆమె 250 ర్యాంక్తో ఐఏఎస్ అయ్యి కలెక్టర్గా వచ్చింది. అంటే నాకు మేము 6వ తరగతి ఉండేటప్పుడు కలెక్టర్ ఉన్నాడు, మేము పెద్ద హాల్లో కూర్చోన్నాడు. ఆయన ఒకే మాట చెప్పినాడు, 90% ఆఫ్ పర్స్పిరేషన్, 10% ఆఫ్ ఇన్స్పిరేషన్. అంటే 90 భాగాలు కష్టపడి పనిచేయాలి, 10% ఇన్స్పిరేషన్, నేను సాధించాలని చెప్పేటటువంటి లోపల ఒక యాటిట్యూడ్ ఉండాలి. అట్లాంటివి ఉన్నప్పుడు ఏదైనా సాధించగలదు. అంటే ఆయన చెప్పిన మాటను 6వ తరగతిలో ఎక్కడో కూర్చోండి ఎవరు నా మైండ్లో పడింది. కాబట్టి అప్పటి కష్టపడినాను. కాబట్టి ఈ దశకు వచ్చాం. మీ అందరికీ అంటే ఇప్పుడు సబ్జెక్టు వేరే, కానీ నేను చెప్పాలనుకున్నాను మీకు ఇన్స్పిరేషన్ రావాలి. మా ఈ లెటర్ ప్యాడ్ అంటే ఈ ప్యాడ్తో రాస్తే 100కి 100 వస్తాయి. నేను అంటే ఈ మెటీరియల్ని మీరు సేకరించి వాటితో మీరు శుభ్రంగా మంచిగా ఎగ్జామ్స్ రాసి మీ భావ జీవితానికి వెలుగులు తీసుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ టైం. ఎందుకంటే మీరు ఇప్పుడు 10th లో ఎంత స్కోర్ చేస్తారో దీన్ని బేస్ చేసుకొని మీకు ఇంటర్మీడియట్ లో మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. చాలా స్కూల్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. మీరు ఈ 1 month మీ ఎగ్జామ్స్ అయ్యేదాకా కానీ బాగా కష్టపడగలిగితే, లక్కీగా మంచి మార్క్స్ తెచ్చుకోగలిగితే మంచి ప్రైవేట్ స్కూల్స్ డైరెక్ట్ అబ్జర్వ్ చేస్తాయి. వాళ్ళు ఇంకా బెటర్ ర్యాంక్ అంటే మనం ఏదైతే తెచ్చుకోగలుగుతామో ఇంకొక 10% అడిషనల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ ఆపర్చునిటీని మీరు అందరూ యూజ్ చేసుకొని ఈ ఎగ్జామ్స్ కి మాక్సిమం మీరు ఎఫర్ట్ పెడితే ఇది మీకు నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని మీకు ఫ్యూచర్ సీట్స్ వస్తాయి. అంటే మీ లైఫ్ లో ఇది ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. కాబట్టి మీరందరూ కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి ఈ ఎగ్జామ్స్ కి ద బెస్ట్ ఇస్తే మీరు ఫ్యూచర్ లో మేము చదివి ఈ స్టేజ్కి వచ్చామంటే ఆ స్టేజ్ చాలా టర్నింగ్ పాయింట్ అని నేను అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కృషి పెట్టి మీ 10th ఎగ్జామ్ ని మీ లైఫ్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి. అది మీ ఫ్యూచర్ కి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ అప్రిషియేట్ ఇక్కడ మనకి ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినందుకు కూడా నా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. దేనికైనా కానీ మీ మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఈ టైం బాగా యూజ్ చేసుకోండి. స్ట్రెస్ ఫీల్ కావద్దు. మనం ఏదైనా సినిమాకి పోతే బాగా ఎంజాయ్ చేస్తాం. సినిమా స్టోరీ కూడా మనకు బాగా గుర్తుంటుంది. అవునా కదా? ఎందుకు గుర్తుంటుంది అంటే మనం స్ట్రెస్ తీసుకోం, బాగా ఫ్రీగా ఎంజాయ్ చేస్తాం. చదువు కూడా అట్లా ఎంజాయ్ చేస్తే మనకు బాగా గుర్తుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే స్ట్రెస్ తీసుకుంటాం, అది ఒత్తిడి తీసుకునేసి చదువుతాం కాబట్టి మనకు సరిగ్గా గుర్తుండదు. సో చదువును కూడా మీరు సినిమాలా ఎంజాయ్ చేస్తా మీరు చదవగలిగితే మీకు బాగా గుర్తుంటుంది, మార్కులు కూడా బాగా స్కోర్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకు మీ సార్ వాళ్ళతో చెప్పే ఉంటారు. కానీ మా తరఫున ఏంటంటే మీరు బాగా చదివి మీ పాఠశాలకి మన ఊరికి మంచి పేరు కావాలని కోరుకుంటున్నాము.
ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళే. వాళ్ళ టైం పక్కన పెట్టి మీకోసం ఇంత దూరం ఎందుకు వచ్చారంటే ఒక బాధ్యతగా లయన్స్ క్లబ్ ద్వారా ఒక బాధ్యతగా తీసుకునేసి మీకు ఒక మోటివేషన్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది. ఆ పెన్ను పేపర్ ప్యాడ్ అనుకోకండి, సార్ చెప్పినట్టు అవి రాస్తే మీకు 100 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఆ పెన్ను ఆ ప్యాడ్తో రాస్తే. కాబట్టి ఖచ్చితంగా బాగా చదవండి. నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఎవరికైనా అడ్డాలు ఉంటే బాగా చదివేవాళ్ళనుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అందరూ ఫోన్లు చూసి అర్థాలు తెలుసుకుంటున్నారు. తప్పులేదు, కానీ ఏంటంటే మాకు అప్పుడు ఇన్ని డిస్ట్రాక్షన్స్ లేవు. ఇప్పుడు మీరు చదవడం చాలా కష్టం, ఎందుకంటే అందరికి ఫోన్లు టీవీలు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి. ఇవన్నీ తప్పించుకొని మీరు చదవాలంటే అంత ఈజీ కాదు, కానీ మీరంతా బాగా చదువుతున్నారు. ఆల్ ద బెస్ట్ మీకు. ఈవెన్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా స్ట్రెస్ తీసుకోకుండా బాగా రాయండి, బాగా రాస్తారు కూడా. ఒక మార్క్ అటు ఇటు వచ్చినా కూడా ఫీల్ కాకండి, ఇక ముందు చాలా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు మీ సమ్మర్ హాలిడేస్లో ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. స్కూటీ నేర్చుకోవడం కానివ్వండి, అమ్మాయిలు మీరు కూడా కంప్యూటర్ క్లాసెస్ జాయిన్ కావడం కానివ్వండి, స్విమ్మింగ్ నేర్చుకోవడం కానివ్వండి, ఏదో ఒకటి. ఖాళీగా అయితే ఉండదు, ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం కానీ, ఏదో ఒక కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడం కానీ, ఏదో ఒకటి చేయండి అన్న, మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎనీవే, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు లయన్స్ క్లబ్ సభ్యులందరికీ థ్యాంక్స్ చెప్పండి.